స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా అని అడగడానికి కారణం మరి కేవలం దేవుని కృప, దేవుని దయ, దేవుని యొక్క దర్శనం మేరకు ఈ చిన్నవాడినైనా నేనును మరి మీకోసం, మరి దేవుని కోసం ప్రయాస పడతా ఉన్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మరి యూట్యూబ్ పరిచర్యను కొనసాగిస్తున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ పరిచర్ని మీరు ప్రోత్సహించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే కామెంట్లు, మీ ప్రార్థన అవసరాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా ప్రభు సన్నిధిలో మీతో కలిసి మేమును ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఇది కేవలం పేరు కోసము ఏదో అందరూ చేస్తున్నారులే నేను చేద్దామని కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దర్శనం మేరకు మరి ఈ వీడియోలు చేయడం జరుగుతుంది, వాగ్దానాన్ని మీకు అందించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయొద్దు. ఈ వాగ్దానాలని మీరు గుర్తించండి, ముందుకి సాగండి, ఆత్మీయంగా బలపడండి అని తెలియచేస్తూ మరి ఈ దినము విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ మీ పనులు ముగించుకుని దేవుని సన్నిధికి త్వరగా రావాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 98వ అధ్యాయము 4వ వచనం. సర్వజనులారా, యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాగ్దానం ద్వారా ప్రభువు మాట్లాడతాడు. ఆయనను మరి ఏం చేయాలంటే సర్వభూజనులందరూనట ఉత్సాహ ధ్వని చేయాలట, ఆర్భాటంతో సంతోషగానము చేయుడి, అలాగే కీర్తనలు పాడాలి. ఇవన్నీ మనం ఎక్కడ చేయగలమంటే ప్రభు సన్నిధిలో చేయగలము కనుక ప్రభు మెచ్చుకునే ప్రదేశము, ప్రభు పరిశుద్ధపరిచిన దినము మనం ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినప్పుడు ఆయన ఉత్సాహముతో ఆయన్ని మరి ఏం చేయాలంటే ఆర్భాటముతో ఆయన సన్నిధిలో ఉత్సాహించి కీర్తనలు పాడినప్పుడు మరి దేవుడు సంతోషిస్తాడు, నిన్ను నన్ను దీవిస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో విశ్రాంతి దినానికి సంబంధించిన వాక్య భాగాన్ని మాకు అందిస్తున్నావు ప్రభా. అవును తండ్రి, సర్వభూజనులను స్తుతించాలి, నీ సన్నిధిలో ఉత్సాహించాలి. అలాగే నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నాయన కృపగల దేవా, నీకు స్తోత్రం. నీ ఆలయంలో సంతోషించి కీర్తనలు పాడిన తండ్రి నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ, రోగులుంటే స్వస్థపరచమని, అలాగే ముఖ్యంగా సంఘాలు, సేవకులు ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో ప్రతి చోట నీ కృప, నీ కాపుదల ఉంచమని ప్రభువా ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి సేవకులను ప్రభు బహుబలంగా వాడుకుని ఆత్మీయుల్ని బలపరచని ప్రభు, ఆత్మీయతలో తండ్రికి స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ దినం ప్రభు మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ప్రభు సంఘాలు, సేవకులు నాయన గ్రూపులుగా నా తండ్రి నాయన ఆయా ప్రార్థనా అవసరతలు నాయన ప్రేయర్ వారియర్స్ ఇంటర్నేషనల్, ప్రేయర్ వారియర్స్ ఇండియా నా తండ్రి ఏ అవసరతలు కోరుతున్నారో నేను యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఎంతమంది ప్రార్థనా అవసరతలు కోరుతా ఉన్నారో అందరి జీవితాలు గొప్ప అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం పెళ్లి రోజులుగా పుట్టినరోజుగా జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరు తోడండి, మహిమ పొందమని యేసు నా పేట అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచడం నమ్ముతున్నాను కనుక ప్రతి ఒక్కరూ ఆత్మీయతలో మీరు బలపడండి అని తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.